ఎం రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక. తెలంగాణ వ్యాపితంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు జరిగి అటు చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు పదవులు స్వీకరించి ఒక ఆచరణలోకి పోయే తొలి దశ ముగిసింది. ఇక వాళ్ళు పదవులను అమలు చేస్తూ, అంటే పదవి వల్ల ప్రయోజనాలు ప్రజలకు అందేటట్టుగా ఒక కార్యాచరణలోకి వెళ్ళవలసినటువంటి దశలో మనం ఇప్పుడు ఉన్నాం. అందువల్ల ఈ మొత్తం మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, నిర్దిష్టంగా మహబూబ్నగర్ కార్పొరేషన్కు, మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు కొన్ని సూచనలు చేయాలని ఆలోచిస్తుంది. ప్రధానంగా మున్సిపాలిటీలు అనేవి గ్రామాలను సమీకరించి చేసిన మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లు కూడా గ్రామాలను సమీకరించేసిన కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి చైతన్య స్థాయి నగర జీవన చైతన్య స్థాయిగా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు ఒక ప్లానింగ్ సమావేశాలు జరుపుకొని అధికారులతోటి, అనధికారులతోటి, తమ స్థాయి కంటే పై స్థాయి రాజకీయ నాయకత్వాలతోటి నిర్దిష్టంగా ఒక రోజంతా సమావేశాలు జరుపుకొని అసలు పట్టణంలో అమలు పరచవలసినటువంటి ఒక ప్రణాళిక రూపొందించవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రణాళికను వార్డుల వారీగా తీసుకువెళ్ళి మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వార్డుల వారీగా వెళ్ళి ఒకరోజు సమయం ఇచ్చి మన వార్డులో ఉన్నవేమిటి, లేనివేమిటి, మేము చేయదలుచుకున్నవి ఇవి కాకుండా మీ వార్డులో ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా, లేదు మొత్తంగానే అమలు చేయడానికి ఏమైనా చేస్తారా అని చెప్పేసి ప్రజలను ఈ చర్చలో భాగం చేయవలసిన అవసరం ఉంది. పైనుంచి వచ్చిన ఊహలతోటి జనరల్గా మాట్లాడితే ప్రధానమైన వీధులు కొంత శుభ్రంగా కనబడతాయి, అక్కడ మొక్కలు కనబడతాయి. కానీ స్లమ్స్లోకి వెళితే దుర్గంధమే కొనసాగుతుంటుంది. దీన్ని ఎట్లా మనం నిర్వహిస్తామనేది ఒక ప్లాన్, సరైనటువంటి ప్లాన్ రూపొందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ లోపలి ప్రజలు కానీ, మున్సిపాలిటీ లోపలి ప్రజలు కానీ సహజమైన పన్నులు కట్టడంతో పాటు చెత్తను మేము నిర్వహిస్తున్నామని మున్సిపాలిటీ చెప్పుకుంటుంది, కానీ చెత్త నిర్వహించడానికి ఆర్థికమంతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే భరిస్తున్నాయి. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ పేయింగ్, ప్రతి నెల డబ్బులు కడుతున్నారు. అయితే అట్లాగే మొత్తం మున్సిపాలిటీకి మంచినీటి వసతి, విద్యుత్ వసతి ఇవి చాలా కీలకం. వీటితో పాటు ప్రతి మున్సిపాలిటీలో వైద్యం, ప్రతి కార్పొరేషన్లో ప్రతి వార్డులో కనీస వైద్యం మనం అందించగలమా, ఏం చేయగలం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషను ఆ స్థాయి పెరగగానే అనేక లేఅవుట్లు చేసి కొంత శాతం భూమి వాటికి కేటాయించిండ్రు. ఆ లేఅవుట్లో కొంత శాతం భూమి ఇచ్చిండ్రు. ఈ భూములన్నీ కూడా అవి రెండు రకాలుగా ఉపయోగింపబడుతున్నాయి. నిజానికి అవి పార్కులు చేయాలి, చిల్డ్రన్స్ పార్కులు చేయాలి, పెద్దవాళ్ళు ఉండడానికి చేయాలి. కానీ అవన్నీ ఒక దేవాలయాల స్థలాల కింద మారిపోతున్నాయి పట్టణ పార్కులన్నీ కూడా. అన్నప్పుడు ఒక మతం ప్రాధాన్యత తీసుకుంటుంది, ఇంకో మతం తీసుకోదు. ఏ మత జనాభా ఎక్కువ ఉంటే ఆ మత జనాభా దానికి. అట్లా కాకుండా అవి టౌన్ సెంటర్స్గా, టౌన్కి అక్కడికి వచ్చేటటువంటి సెంటర్స్గా వాటిని చేసి అక్కడ ప్రైమరీ స్కూల్ పెట్టగలమా, లేకపోతే కమ్యూనిటీ హాల్ పెట్టగలమా, ఒక పార్క్ చేయగలమా, ఇటువంటి ఆలోచించి పబ్లిక్ యూటిలిటీ కింద ఉంచాలి తప్ప అవి మత కేంద్రిత సెంటర్లుగా అట్లాంటి స్థలాలను మార్చకూడదని చెప్పేసి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం. ఎందుకంటే సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా మారాలి, విద్యావంతమైన సమాజంగా మారాలి, అంధవిశ్వాసాలను వదులుకునే సమాజంగా మారాలి. ఈ దిశగా నారాయణ గురు మొదలు చాలామంది పనిచేసిండ్రు. కల్బుర్గి, గోవింద్ పన్సారే దాకా ఇదంతా మనకు ఆదర్శం కావాలి. అట్లా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ప్రభావితం చేస్తారు. వాటి ప్రభావం వల్ల పట్టణాలన్నీ కూడా జస్ట్ రియల్ ఎస్టేట్ సెంటర్లుగా మారిపోతున్నాయి. వీటిని ఇట్లా పెంచడం కూడా అందుకే అనే ఒక విమర్శ కూడా ప్రజలలో ఉంది. కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ అనే దందా కోసం కాకుండా ప్రజోపయోగం కోసం పట్టణాలు ఎట్లా బాగుపడతాయి అనేది చాలా కీలకంగా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేవాళ్ళు పట్టణాలను అంటే ఒక పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఉంది, మహబూబ్నగర్ శాసనసభ్యుడు ఆయన దృష్టి ఉంటుంది. అందువల్ల అట్లాంటి వాళ్ళందరూ కూడా జవాబుదారీ కావాల్సి వస్తుంది. ఇది బాగలేకపోతే వాళ్ళు బాధ్యులు అవుతారు, బాగుపడితే వాళ్ళకే ప్రశంసలు వస్తాయి. కనుక ఇది ప్రారంభ సమయం కనుక
తొలి కార్పొరేషన్ మహబూబ్నగర్ మొదటి కార్పొరేషన్ అయింది కనుక ఈ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటట్టుగా వర్క్ చేయాలి. ఈ వర్క్ ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ మహబూబ్నగర్కు దాదాపుగా 1200 కోట్ల రూపాయల నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చాను సార్. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేయాలని మీ సూచన ఏంటి సార్? ఏం చేస్తే బాగుంటుంది ఈ అండర్గ్రౌండ్ చేసే ప్రక్రియలో? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా మంచి ఆలోచన అండి. ఆ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే ఓపెన్ కెనాల్ సిస్టంలో చెత్త మురికి తీసేసే పని విధానంలో వర్కర్స్కి ఎంత కష్టం ఉంటుందో ఆయా కాలనీలలో ఇండ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా దుర్గంధంలో బతకాల్సి వస్తుంది. కనుక ఒక సమగ్రమైనటువంటి అండర్గ్రౌండ్ ప్రణాళికతోటి మొత్తం పట్టణంలో ఇప్పుడు ఉన్న మొత్తం పట్టణానికి రేపు పెరగబోయే పట్టణం ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఈజీగా అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ అయ్యేటట్టుగా చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. బహుశా నా ఉద్దేశంలో ఆ నిధులు చాలవు మహబూబ్నగర్ జిల్లాకు, పట్టణానికి అవసరమైతే నిధులు తీసుకురావాల్సి వస్తుంది. కనుక ఒక పకడ్బందీ పీరియాడిక్ అంటే ఒక టైం టెన్యూర్ పెట్టుకొని ఈ నెల రోజులలో ఈ కాలనీలో చేస్తాం, ఈ నెల రోజులలో ఇదంతా అయిపోతుంది, మొత్తం హోల్ కనెక్టివిటీ అవుతుంది అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన సరైనటువంటి ప్రణాళికతో చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రణాళిక ఉమ్మడి మహబూబ్నగర్లోని అన్ని పట్టణాలకు విస్తరించేటట్టుగా కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత డ్రైన్ నిర్వహణ అనేది భావి ఒక 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఆ కన్స్ట్రక్షన్ జరగాలి. ఎట్లాగైతే హైదరాబాదులో మూసి ఈసా వరదలు వచ్చి ప్రాబ్లం అయినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఒక పకడ్బందీ ప్లాన్ చేశారో, నిజాం దాన్ని చేయించగలిగినాడో, అంత ఫ్యూడల్ ప్రభు అయ్యుండి కూడా హైదరాబాద్కు 100 ఏళ్ల భవిష్యత్తుకు నిర్మాణాలు చేయించిండు ఆయన. అవి దెబ్బతినలేదు, కొత్త ఘటనే పోతున్నాయి. కనుక అట్లా పోకుండా కాంట్రాక్టర్ల మీద సరైన పర్యవేక్షణ ఉండేటట్టుగా వాళ్ళు ఒకసారి ఒక ఈ టర్మ్ అయిపోతే మా పని అయిపోయింది అన్నట్టు కాకుండా ప్రజలు ఉంటారు, పట్టణం ఉంటుంది, ఇది గొప్పగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ నిధుల వ్యయం ప్రాపర్గా జరిగేటట్టుగా చూడాలని కోరుతున్నాను.